At 29 and I find myself wondering, what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? Experience అయితే once in a lifetime experience ఇదైతే. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? 4:30 అలా అవుతుంది. 4:30 చుట్టూ రెడ్ చూసుకున్న ఫాగ్, రెయిన్, వెదర్, వ్యాలీ పక్కన చూసుకుంటే. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? రోడ్ ట్రిప్ నెక్స్ట్ లెవెల్ ఉంటది, మిస్ అవ్వకండి. కలుద్దాం. హలో గైస్, దిస్ ఇస్ ఫక్రుద్దీన్. వెల్కమ్ టు ఆర్ఆర్ క్రియేట్. మనమైతే మన జంగారెడ్డిగూడెం నుంచి 9 PM కి అయితే బయలుదేరామో. మహారాష్ట్ర ఎంట్రీ అయ్యేలోకి మార్నింగ్ అయింది. ఈ మాటకి ఆ మాటేనండి, మహారాష్ట్రలో క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. గోవాకి వయా సోలాపూర్ వెళ్లే రూట్ లో అనుకోకుండా మనకి నాలుగుదుర్గ్ ఫోర్ట్ అయితే కనిపించిందండి. ఈ ఫోర్ట్ వచ్చేసి జస్ట్ రోడ్ సైడే ఉంది, ఉస్మానాబాద్ డిస్ట్రిక్ట్ లో అయితే. మరి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూసాను. మరి హలో మా, మనం గోవా వెళ్లే దారిలో మహారాష్ట్రలో అయితే ఆగామన్నమాట. ఇక్కడ వచ్చేసి నాలుదుర్గ్ ఫోర్ట్ ఉంది. దీన్ని ఎంపరర్ వచ్చేసి నలరాజా అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది మావా. ఇక్కడ ఏదో టాప్ వ్యూ పాయింట్ అంటే కనిపించే మెట్లన్నీ ఎక్కేసి వచ్చేసాను. ఫ్రంట్ ఎంట్రన్స్ కూడా బాగుంది. అక్కడ ఒక మసీద్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళాక చూద్దాం. మరి పైకి వచ్చి చూస్తే ఇక్కడ ఏవో పెరంగులు ఉన్నాయి మావా. మేబీ ఇది అప్పట్లో వాచ్ టవర్ అయ్యి ఉండొచ్చు. ఇంకా ఇక్కడ ఈ మొత్తం ఫోర్ట్ అవుట్స్కట్స్ ఏమో, అవుట్స్కట్స్ వాల్స్ అవి ఉండొచ్చు. ఇంకా ఇది వాటర్ వే ఏమో అప్పట్లో. ఇంకా గోల్డ్ అయ్యి ఉన్నాయి. చాలా గ్రీనరీ ఉంది, ఇటు పక్కన చూసినా గ్రీనరీ ఉంది. ఇక్కడ నుంచి కనిపించిన చుట్టుపక్కల మొత్తం పచ్చదనంతో అయితే నిండిపోయిందండి. నాలుగుదుర్గ్ ఫోర్ట్ వచ్చేసి 2 ఫోర్ట్స్ అయితే పక్క పక్కన అయితే ఉంటాయి. ఎన్నో ఏళ్ల పురాతన కట్టడాల వల్ల గోడల చుట్టూరు మొక్కలతో అయితే నిండిపోయాయి. ఈ వాల్ అదర్ సైడ్ వచ్చేసి మొత్తం రివర్ అయితే ఉంటది. 3 సైడ్ ఆఫ్ ద ఫోర్ట్ ఏమో రివర్ తో కవర్ చేసి అయితే ఉంటది. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే, అప్పట్లో మొఘల్స్ కింగ్ ఆదిల్ షా ఇంకా నలరాజా వచ్చేసి ఈ ఎంపైర్ ని 600 years అయితే రూల్ చేశారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీసే. వస్తే మీరు మాత్రం మిస్ అవ్వకండి, చాలా వర్త్. సోలాపూరి దారి వైపు అయితేనే వస్తుంది, మహారాష్ట్ర వైపు ఇది. వస్తే మీరు మిస్ అవ్వకండి. మీకు ఎదురుగా కనిపించేదేమో అప్పట్లో మసీద్. మొఘల్స్ ఎంపైర్ ఆదిల్ షా కింగ్ ఏమో ఈ మసీదులోనే నమాజ్ చదువుకునేవారంట. మనమైతే కాళ్ళు చేతులు అయితే కడుక్కొని లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేసేద్దాం. లోపల మనం విజిట్ చేద్దాం ఎలా ఉంటుందో. అందరిసి తాళా లగా హై క్యా? ఇది అప్పట్లోనే మసీద్ అంట. ఇక్కడ ఉర్దూ ఖానా అవి ఉంటాయి. కొద్దిగా అప్పుడు కన్నా కొద్దిగా ఫ్లోరింగ్ అవి చేశారు. ఫ్లోరింగ్ వేసేసి డెవలప్మెంట్ అవి చేశారు ఈ మసీద్కి వచ్చేసి. మసీద్ అయితే చాలా ఓల్డ్ది. ఇది 5 times ఇక్కడ నమాజ్ అయితే అవుతుందంట. అప్పట్లో మొఘల్స్ ఉండేవారు చూడండి, మొఘల్స్ ఇక్కడ నమాజులు అవి చదువుకుంటూ ఉంటారు. చాలా ఓల్డ్ది. మన వాళ్ళు దీనికి కొద్దిగా రినోవేషన్గా పెయింట్స్ అవి వేసినట్టున్నారు. చాలా ఓల్డ్ మసీద్. నియర్లీ 1686లో అప్పుడు మసీద్ అనమాట ఇది. ఇక్కడ డేకి 5 days నమాజ్ అవుతుంది అంట. ఇందాక కూడా ఫజర్ నమాజ్ కూడా అయింది ఇక్కడ. అప్పుడు అజా అయి మొత్తం విన్నాను నేను. అది హ్యాపీ టు సీ దిస్. రీసెంట్ గా కాలం చేసిన హజరత్ వల్ల టామ్స్ కూడా ఎక్కడైతే ఉన్నాయి. టామ్స్ ఇవి కూడా ఉంటాయి, అంటే మ్యాక్సిమం చాలా చోట్ల అలా ఉంటాయి. మసీద్ పక్కనే అలా ఉంటాయి. అవి విజిట్ చేసి దానిలో నుంచి నడుచుకునే వస్తారు కొంతమంది. పెద్ద ఇష్యూ ఏముండదు వాళ్ళకి. మామూలుగా కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోవచ్చు. అది వాళ్ళు ముస్లిమ్స్ ఏం బిలీవ్ చేస్తారంటే పుట్టుక మరణం నార్మలే, మళ్ళీ అది మరి మైలు గట్రా అలా ఉండదన్నమాట. ఈ ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసిన దర్వాజాలండి. అప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన డోర్స్ అయినా సరే ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. మరి చాలా భారీగా ఉన్నాయి. ఇది మొత్తం ఎంట్రన్సే. అంటే మేము ఎగ్జిట్ అవుతున్నాం, అటైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇదేమో ఎంట్రన్స్ అవుతుంది. నేను నడుచుకొని వెళ్లే దారి మొత్తం ఎంట్రన్స్ అండి. మనమైతే ఎగ్జిట్ అయితే అవుతున్నాం. అప్పట్లో ఈ ఎంట్రన్స్ లోనే రాజులందరూ గుర్రాలతో వచ్చేవారేమో. ఈ నలరాజా ఫోర్ట్ లో దాదాపు 1686 years వరకు పరిపాలించారు. 1600 years పరిపాలించాక మన హైదరాబాద్ లో ఉన్న నవాబ్స్ వచ్చేసి నాలుదుర్గ్ ఫోర్ట్ అయితే కొనుక్కున్నారు. నాలుదుర్గ్ ఫోర్ట్ పక్కనే పానీ మహల్ అయితే ఉంటది. దానిలో నుంచి అయితే మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా అయితే ఉంటాయి. మేము విజిట్ చేసే వరకు టైం అయితే 7 అయింది కాబట్టి దాన్ని అయితే చూపించలేకపోయాను. అదేమో కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే నేను చూసి ఆశ్చర్యం అయితే వేసింది. ఎంతమంది కూలీలతో ఎంతమంది కష్టపడితే ఈ కోటనైతే ఇలా కట్టారా బాబు అని అనుకున్నాను.
బయటకు వచ్చి చూసాక అర్థమైంది ఏంటంటే ఈ ఫోర్ట్ వచ్చేసి 365 డేస్ వరకు ఓపెన్ అయి ఉంటది మావా. ఈ బయట కనిపిస్తున్నాయి మొత్తం ఈ నాల్దుర్గ్ ఫోర్ట్ అవుట్స్కట్స్ వాళ్ళు. అదే కాకుండా ఈ ఫోర్ట్ 4 సైడ్ ఏమో వాటర్ తో అయితే కవర్ అవుద్ది. పైన కనిపిస్తున్నాయి రౌండ్ గా ఉన్నాయి చూడండి, అవి వచ్చేసి వాచ్ టవర్స్ అనమాట. అలాగే ప్రతి వాచ్ టవర్ కి అయితే హోల్స్ అయితే ఉంటాయి. ఎవరైనా ఎనిమీస్ వచ్చి అటాక్ చేయడానికి వస్తే బాణాలతో అయితే తిరిగి అటాక్ చేయడానికి. ఇంకో పెద్ద హోల్ వచ్చేసి ఎనిమీస్ ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద అయితే హాట్ వాటర్ అయినా లేదా హాట్ ఆయిల్ అయినా పోసేవారంట. అసలు ఎనిమీస్ కి సౌకర్యం లేకుండా ఎంత పెద్దగా కట్టారో మీరే చూడండి. నామకే సగ్గీర్ అహ్మద్ శుక్రియా చల్తే. ఇక్కడ కనిపించే బాబాయ్ మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలా బాబాయ్ గారికి థ్యాంక్ యూ చెప్పేసి ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. సోలాపూర్ కి వెళ్తున్న దారిలో అయితే దారుణంగా అయితే రోడ్లు అయితే ఉన్నాయండి. ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కూడా టైర్ అయితే కట్ అయ్యి హెయిర్ అయితే వచ్చేసింది. టైర్ ఏం ప్యాచీ పడలేదు కానీ ముందుగా టిఫిన్ కోసం ఆగి నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. టిఫిన్ ఆగి పక్కన గాలి కొట్టేద్దామని చూసుకుంటే అయిందనమాట పరిస్థితి. టైర్ మార్పిస్తున్నాం. టైర్ మార్చుకొని మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే తినడానికి అయితే ఆగాం. ఇక్కడైతే ఏదో చెప్పల షాప్ ఉంది. ఇక్కడ ఓన్గా ప్రిపేర్ చేస్తారంట. ఇది చూడండి, చిట్టి బుజ్జి బుజ్జి చెప్పల్స్ ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న. ఒక్కొక్కటి 600 650 అలా అంటున్నారు. లోకల్ మేడ్ చెప్పల్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. మనమైతే హోటల్ గోవా బేస్ దాస్ పోది అక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏమన్నాయో ట్రై చేసి ఉంటుంది. మరి ఏం సూప్ రా? చికెన్ మ్యాంచో సూప్ అంట. సూప్ ఊర్లో జంగారెడ్డిలో సూప్ తాగండ్రా అంటే ఒకటి తాగడం. ఇక్కడ వచ్చి చికెన్ మ్యాంచో సూప్ అంట. టేస్ట్ చేద్దాం. ఇలా పోసుకోవడానికి జంతికలు ఇచ్చాడు. స్పైసీగా ఉంది. ఏంటి జంతువులు క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుంది. ये कर्री का नाम क्या है? चिकन कोल्हापुरी। क्या? चिकन कोल्हापुरी और घी के रोटी, बटर रोटी। हाँ मुझे डाल दो. చూడడానికి కలర్ఫుల్ గా బాగుంది కదా. దీని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు ట్రై చేద్దాం. నిమ్మకాయ పిండుకున్నాక కలర్ఫుల్ గా ఉంది. ఇందులో ఫుల్ గా బటర్ వేసాడు. చికెన్ లో కూడా ఫుల్ బటర్ ఉంది. ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. ఏమనుకున్నాం కానీ నచ్చలేదు. తప్పకుండా విజిట్ చేయండి. ఒక 6 తింటే ఇంత అయ్యిందండి బిల్లు. రీజనబుల్ బిల్లు. టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే. అలా మంచిగా సాంగ్స్ అయితే పెట్టుకొని మహారాష్ట్రలో ఉన్న నేచర్ అయితే ఎంజాయ్ చేస్తూ అలాగే ఎంత డిస్టెన్స్ అయినా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనిపించిందండి. అలా వెళ్తూ ఫారెస్ట్ మధ్యలో ఒక వ్యాలీ అయితే తగిలిందండి. నేను చెప్పడం కాదు కానీ దాని అందాలు అయితే మీరే చూసేయండి. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. గోవాకి ఒక 90 కిలోమీటర్స్ బిఫోర్ ఒక ఘాటి అయితే ఎంటర్ అయింది. అక్కడ ఈ వ్యాలీ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు. చూడండి బ్యాక్ సైడ్ మంచు కొండ మొత్తం మిక్స్ అయిపోయినట్టుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ లైట్గా రెయిన్ పడతా మంచు కొండ ఈ వ్యాలీ మొత్తం సూపర్గా ఉంది. 90 కిలోమీటర్స్ అరౌండ్. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి మనకి. అక్కడ కూడా వెళ్ళాలి. సూపర్గా ఉంది. లొకేషన్ అయితే క్రేజీ. ఇప్పుడు టాస్క్ ఏంటంటే చీకటి పడిపోయే లోపు ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇప్పుడు మనం లైక్ అరౌండ్ ఒక 1.5 అవర్లో దాటేయాలి. లేకపోతే మొత్తం ఘాటి చాలా వర్షంగా ఉంది. రోడ్ అంటే బాగా ఘాటి ఉంటుంది. రోడ్స్ బాగున్నాయి కానీ బాగా రద్దీ ఎక్కువ. ఒక వాటర్ ఫాల్ చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి. నేనైతే అమేజింగ్ అయిపోయాను. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
సూపర్ అయితే ఉంది. ఈ ఘాటి రోడ్ లో వస్తే అద్భుతమైన బోనస్ ఏంటంటే అంబోలి వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చండి. మనం నుంచున్న కాడ నుంచి అరౌండ్ 400 ఫీట్స్ అయితే హైట్ ఉంటది. ఇది మన దగ్గర నుంచి ఎంత దూరంగా ఉన్నా దాని జల్లు అయితే మన మీద పడతానే ఉంటది. వాటర్ ఫాల్ లో నుంచి వచ్చే వాటర్ ని చూస్తే అసలు పడుతున్నాయి ఇవి నీళ్ళ లేకపోతే అది పాల్లా అన్నట్టు ఉంటాయి మావా. అంత ఫ్రెష్ గా అంత క్లీన్ గా అయితే ఉంటాయి. 10 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాను. చాలా కూల్ గా అయితే ఉన్నాయి. వామ్మో అనాకెట్టు 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. జల్లుకైతే తడిసిపోతున్నాం. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వాటర్ ఫ్లో చూడండి. ఇక్కడైతే వాటర్ ఫ్లో చేస్తే మతి పోతే అసలు ఎంత వాటర్ ఫ్లో ఉందంటే అంత వాటర్ ఫ్లో ఉంది. విపక్షంగా అసలు లైఫ్ లో బెస్ట్ వాటర్ ఫాల్. సూపర్. వెనకాల మొత్తం ఫాగుతో అయితే నిండిపోయింది. పైనేమో రెయిన్. ఎక్స్పీరియన్స్ అయితే వన్స్ ఇన్ ద లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. మొత్తం ఫాగే. ఫాగ్ 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 చూడండి ఎంత బీభత్సంగా ఫాగ్ ఉందో. మళ్ళీ వాటర్ ఫాల్స్. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు. రోడ్ ట్రిప్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మిస్ అవ్వకండి. పోలగలుగుతాం. చూసిన ఫాగ్ టైం ఏమో 4:30 అలా అవుతుంది. 4:30. చుట్టూ రెడ్ చూసుకున్న ఫాగ్, రెయిన్, వెదరు, వ్యాలీ పక్కన చూసుకుంటే ఇట్రండి 4కి మొత్తం మంచే. మబ్బులు కావు, ఏమీ కావు, మొత్తం మంచే. హోలీ వాటర్ ఫాల్స్ అయిపోయాక కొద్దిగా ఘాటి దాటి కొద్దిగా 1 అవర్ జర్నీ తర్వాత ఎదరికొచ్చాం. ఎదరికొచ్చేసాక ఇక్కడ బాబాయ్ అయితే 4 బస్ ఎదరికొచ్చేసాక బాబాయ్ అయితే పొత్తులు అయితే పొత్తులు అయితే చేయించుకుంటున్నాం. ఇప్పుడు తినేసి స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇక్కడ రెయిన్ అయితే ఫుల్గా పడుతుంది. పైనేమో రెయిన్, పక్కనేమో లేక్, ఫారెస్ట్ మధ్యలో వ్యాలీ, మంచు. సూపర్. कितना चाहिए? एक का 40 रुपये. उतना ज्यादा? बहुत ज्यादा है. नहीं बहुत, तुम्हारे को बहुत ज्यादा बोले तो बहुत कम है वो. हमारे को इधर वो 15 में मिल जाता. अभी इधर कुछ भी नहीं. हमारे को 20 रुपए मिलता है. कितना खरीदते कितना मिलेगा? 20 रुपए मिलता है इधर. వాళ్ళకి 20 రూపాయలు దొరికిద్దంట. మన సైడ్ 15కి బేరాలు ఆడతాం మళ్ళీ తప్పదు ఊరుగాను వచ్చినప్పుడు. బాయ్. అవును, మా ఎదలు ఎంత మంచి వాళ్ళు అంటే మంచి మంచి పొత్తులాలు తీసుకొని సగం కాయలు పొత్తు నాకు ఇచ్చారనమాట. నిమ్మకాయ ఎక్కడ రాస్తాడు? ఏ నిమ్మకాయ రాయలేదు. మీరు రాశారు కదా నిమ్మకాయ నాకు. అది మరి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా 1 అవర్లో అలా వెళ్ళొచ్చు గోవాకి. ఫుల్లీ ఎక్సైటెడ్. ఏంట్రా ఫుల్లీ ఎక్సైటెడా? జస్ట్ రీచ్డ్ గోవాకి రీచ్ అయ్యాం. ఇంకా డీజిల్ పెట్రోల్ ఇక్కడ తక్కువ ఉంటాయని కొట్టించడానికి దిగిపోయాం. మనకన్నా ఇక్కడ దగ్గర 15 to 20 రూపీస్ దగ్గర తక్కువ ఉన్నాయేమో. అది మ్యాటర్. ఇట్లే 4000 అయితే ఇక్కడ 37.3 2 లీటర్లు ఏమో 3600. అది 400-500 వేరియేషన్ ఉంటుంది. అందుకే ప్రతి వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫుల్ ట్యాంక్ కొట్టించుకోకుండా పోరన్నమాట. పెట్రోల్ కొట్టుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఏదో ఒక రూమ్ తీసుకొని ఇక్కడికి ఈ వీడియో ఎండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు. లవ్ యూ ఆల్. బాయ్.